గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు. ముందుగా ఈనాడు. స్వీయ శక్తిని చాటిన భారత్. ఆపరేషన్ సింధూర్ నుంచి దేశీయ క్షిపణుల దాకా భైరవ్ బెటాలియన్ సత్తా, సూర్యాస్త ప్రతాపం. వందే మాతరం థీమ్తో ఘనంగా రిపబ్లిక్ డే పెరేడ్. రాష్ట్రపతి గౌరవ వందనం. ముఖ్య అతిథులుగా EU నేతలు. విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమన్న ఉర్సులా. సంతోష్కు సిట్ పిలుపు. ప్రభాకర్రావు నియామకంపై ప్రశ్నించేందుకే. జోడు గుర్రాల సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఐటీ రంగాలను పురోభివృద్ధి. 2 ఏళ్లలో తెలంగాణలో విశేష ప్రగతి. ప్రజలకు సరైన ఆహారం అందడమే ప్రగతి సూచిక. చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు. 3వ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే భవిష్యత్తుపై ఆందోళన. 23% మందికి కుటుంబ మద్దతు లేదు. కౌన్సిలింగ్ కావాలంటున్న 59 మంది క్రిస్ సర్వేలో వెల్లడి. పురపోరుకు నేడు షెడ్యూలు. సాయంత్రం విడుదల చేసే అవకాశం. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సిఎస్తో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహక సమావేశం. ఇప్పుడు సాక్షి. మనది చారిత్రాత్మక బంధం. ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా చారిత్రాత్మక బంధాన్ని పంచుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్కే ఇష్టం లేదు భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే ఇష్టం లేదంటూ టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ బాంబు పేల్చారు. త్వరలో రోడ్ సేఫ్టీ వింగ్. రహదారి భద్రతకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రోడ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయనుంది. చారిత్రాత్మక వాణిజ్య డీల్. యూరోపియన్ యూనియన్తో భారత్ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. గణతంత్ర వేడుకల్లో సింధూర స్ఫూర్తి. కర్తవ్య పథ్లో ఘనంగా వేడుకలు. ప్రధాన ఆకర్షణగా సింధూర్ శకటం. ముఖ్య అతిథులుగా EU సారథులు ఉర్సులా కోస్టా. పొదుపుటు మదుపు. సాక్షి ఇంటర్వ్యూలో ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు. రేవంత్ ప్రభుత్వం 2 ఏళ్లలోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా విజన్ 2047 అడుగులు. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. తగ్గనున్న యూరోపియన్ కార్ల ధరలు. నేడే శిఖరాగ్ర సదస్సులో అధికార ప్రకటన. డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడి ఆంక్షల నేపథ్యంలో ఒప్పందానికి విశేష ప్రాధాన్యం. రక్షణ రంగంలోనూ ఇరుపక్షాల భాగస్వామ్యం. ఉద్యోగాల కోసం యూరప్కు వెళ్లటం భారతీయులకు ఇక సులువు. అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం. ప్రపంచ సుస్థిరతకు భారత్ కీలకం. ఉర్సులా. 2 లక్షలు దాటనున్న తులం బంగారం. అంతర్జాతీయ విపణిలో తొలిసారి $5,000 మార్కును దాటిన ట్రాయ్ ఔన్స్ పసిడి ధర. ఈ ఏడాది $7,000 మైలురాయి దాటే ఛాన్స్. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా. నైని స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు. రాష్ట్రంలో రాక్షస పాలన. కేటీఆర్. నేడు సింగరేణి స్కామ్పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్న బీఆర్ఎస్ నేత. స్పీకర్ను ధృతరాష్ట్రుడితో పోల్చుతారా? కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్. సంతోష్ రావుకు సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు మధ్యాహ్నం 3 గంటలకు రావాలని పిలుపు. నోటీసులపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. ట్యాపింగ్ కోసం అధికారులకు వచ్చిన ఫోన్ నంబర్లని సంతోష్ రావు నుంచే. దీనిపై ప్రశ్నించనున్న సిట్ అధికారులు. స్టూడెంట్ రేవంత్. పుస్తకాలు చేతపట్టి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు. 21వ శతాబ్దంలో నాయకత్వం అంశంపై కోర్సు. 30వ తేదీ దాకా క్లాసులు. తొలి రోజు హాజరైన సీఎం. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా తరగతులు. హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకున్న తొలి సీఎంగా రికార్డు. 2న రాష్ట్రానికి రేవంత్ రెడ్డి. ఇప్పుడు వెలుగు. సంక్షేమం, అభివృద్ధి, జోడు గుర్రాలు. తెలంగాణ రైజింగ్ విజన్తో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు. బంగారంతో బీ కేర్ఫుల్. తులం 1.5 లక్షలు దాటడంతో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు. కర్తవ్య పథ్లో సంబురంగా గణతంత్ర వేడుకలు. గుర్రబగ్గిలో చేరుకున్న రాష్ట్రపతి ముర్ము. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించిన ప్రెసిడెంట్. రేపటి నుంచి మహాజాతర. ముస్తాబైన మేడారం 4 రోజుల పాటు వేడుకలు. క్రిటికల్గానే సౌమ్య కండిషన్. వెంటిలేటర్, డయాలసిస్ పైనే ఎక్సైజ్ కానిస్టేబుల్. కిడ్నీ స్కిన్ తొలగించిన డాక్టర్లు. కాస్త మెరుగుపడిన బీపీ, పల్స్ రేట్. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ డాక్టర్లు. ఇటీవల నిజామాబాద్ డ్యూటీలో ఉండగా హత్యాయత్నం. గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 5 ఏళ్ల బాలిక ఉసురు తీసిన చైనా మాంజా. బైక్పై వెళ్తుండగా ప్రమాదం. 2 వారాల్లో 2 మృతి. నేడు బ్యాంకు యూనియన్ల సమ్మె. 5 రోజుల పని దినాల కోసం దేశవ్యాప్త ఆందోళన. మీడియా కార్డులు రద్దు. జర్నలిస్టుల పోరాటానికి దిగొచ్చిన రేవంత్ సర్కార్
బెస్ట్ జర్నలిస్టులకు అక్రిడేషన్ రూల్స్ సవరించిన ప్రభుత్వం. సింగరేణి సీన్ రివర్స్. నిన్న కల్పతరువు, నేడు మునుగడకే బరువు. అసలు కాంగ్రెస్లో ముసలం. సీఎం లేని వేళ 4 మంత్రుల అత్యవసర సమావేశం. కుర్చీకి సెగ, మంత్రులపై నిఘా. ఆ 3 రోజులు సీఎం ఎక్కడ? ఆగని కక్ష సాధింపు. సంతోష్కు సిట్ నోటీసులు. ట్యాపింగ్ కేసులో నేడు మాజీ ఎంపీ విచారణ. మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలనే ఆదేశం. తప్పు చేయలేదు, విచారణకు హాజరవుతా. సిట్ నోటీసులపై స్పందించిన సంతోష్ కుమార్. సీరియల్ డ్రామాల సిట్ విచారణ. డైవర్షన్లో భాగంగానే సంతోష్కు నోటీస్. కేటీఆర్ గవర్నర్ను కలిసేందుకు వెళ్తున్నందుకే కక్ష. హరీష్ రేవంత్ది ప్రతీకార పాలన. వేముల ప్రశాంత్ రెడ్డి. రేవంత్ పాలన హక్కుల హననం. నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ బృందం. సింగరేణి కుంభకోణంపై ఆధారాలతో ముందుకు. కేటీఆర్ సారథ్యంలో ఫిర్యాదు చేయనున్న నేతలు. సీఎం డిప్యూటీ సీఎంపై చర్యలు విజ్ఞప్తి. అరూరి ఘర్ వాపసీ. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా. త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటన. దుబ్బాకలో కాంగ్రెస్ గుండాగిరి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నం. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట. శేషలుడికి చూస్తుండిపోయిన పోలీసులు.